శీర్షిక పేరు పాఠ్యాంశాల్లో రాజ్యాంగాన్ని ప్రచురించాలి. అంబేద్కర్ తండ్రి గారా ఒక్క నిమిషం పెద్దలు గుల్లపల్లి దయానంద్ సార్ ఇక్కడ ముందుకు వచ్చి కూర్చోవలసిందిగా రిక్వెస్ట్ చేస్తాను. అంబేద్కర్ తండ్రి గారా మళ్ళీ జన్మించు. మీరు వేసిన పూల బాటలు ముండ్ల పొదలైనవి. మీరు పెట్టిన రిజర్వేషన్ నీటి మీద రాతలైనవి. అంతా ప్రైవేటీకరణే. మీ ఓటుకు నోటు కేసయింది. ఈవీఎం ఓటింగులు పెత్తందారులకే పలుకుతున్నాయి. ప్రజాస్వామ్యంకు పాతరేసినారు. భారత రాజ్యాంగమును అసెంబ్లీలో పార్లమెంటులో ప్రమాణానికి పరిమితమైంది. ఆచరణ అతపాతాళానికి. విద్యలో సిబిసిఎస్కే కాదు ఇంగ్లీషు చదువునే రద్దు చేశారు. విద్య వైద్యం అందని ద్రాక్ష అయింది. ఇది కంప్యూటర్ యుగము కాదు, పాత రాతి యుగం. ఎంబీఏలు చదివిన దళితుణ్ణి తల్లిని భార్యాబిడ్డలను ఊరు వెలవేశారు. కారణం ఊరిలో డప్పు కొట్టాలట. డప్పు అతనే కొట్టాలా? వేరే వాళ్ళు కొడితే మోగదా? హెక్టార్లు ఎకరాలు భూములు మీవే. మిద్దెలు మేడలు డాబాలు మీవే. బ్యాండ్ మేళం పెట్టి పెండ్లీలు పండుగలు జాతరలు సావులు చెయ్యలేరా? తరతరాలు అణిచివేతే. అందుకే 6వ తరగతి నుండి 10వ తరగతి వరకు భారత రాజ్యాంగాన్ని పాఠ్య పుస్తకంలో చేర్చాలి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. మరి మన అశోక్ అంజన్న మా మిత్రులు చాలా పోరాడుతుంటారు దళితుల గురించి. చాలా గ్రేట్, ఇంత మంచి సబ్జెక్టును పెట్టినందుకు చాలా థ్యాంక్స్ అన్న. మిత్రులారా, అన్న హార్ట్ పేషెంట్ ఉంది, ఆయన ఊరుకోడు. ఎప్పుడైనా మైక్ గుంజుకొని మరి చదువుతాడు. ఆయనకు చప్పట్లు కొట్టాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం.